మున్సిపల్ ఎలక్షన్ కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లనైతే పూర్తి చేసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నిక జరగబోతోంది. ఇటు అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 52,43,023 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 25,62,639 మంది పురుషులు కాక 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఆర్ఓలు, ఏఆర్ఓలు, పీఓలు, ఓపీఓలతో కలిపి దాదాపు 43,000 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, ఇటు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి ఇటు ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసింది. దాదాపుగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో జరిగేటువంటి ఎన్నికల్లో 12,000కు పైగా అభ్యర్థులందరూ కూడా బరిలో ఉన్నారు. దాదాపుగా 3,000కు పైగా ఇండిపెండెంట్ అందరూ కూడా బరిలో ఉన్నారు. సో ఎవరు గెలుస్తారు, ఎవరు అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించుకుంటూ అనేది చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేశాయి. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రచారంకి సంబంధించినటువంటి గడువు ముగిసింది. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 25,000 మంది పోలీసులతో పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నామనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దాంతోపాటు నిన్న జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర అధికారులతో పూర్తి స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉందని చెప్పుకోవచ్చు. సో రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. రేపు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. సో సమస్యాత్మకమైన ప్రాంతాలు పైన ప్రత్యేకంగా దృష్టి సాధించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దాంతోపాటు ముఖ్యంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ఉండబోతుంది అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాంతోపాటు ఇప్పుడు మక్తల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, పోలీసులు ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, రాజకీయ పార్టీలు ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటాయనేటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం అడిగి తెలుసుకుంటున్నట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 2,996 వార్డులకు జరగబోయేటువంటి ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను కంప్లీట్ చేసింది. ప్రతి అంశం పైన కూడా అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించడం జరిగింది. సో ఇవాళ కుదిరితే 3 లేదా 4 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదినికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఉండబోతుంది అనేది మనకి క్లారిటీ రాబోతుంది. మొత్తం 52,43,000కు పైగా ఓటర్లు ఉన్నారు. సో ఇందులో చాలా వరకు ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలకు కూడా ఇప్పటికే చేశాము అనేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టమైనటువంటి సమాచారాన్ని చేరవేశారు. మొత్తం 13,031 బ్యాలెట్ బాక్సులని ఎన్నికల కోసం ఉపయోగించుకోబోతున్నారని చెప్తా ఉన్నారు. పోలీసులతో పాటు ఇతర సిబ్బంది కలిపి మొత్తం 43,000కు పైగా సిబ్బంది రేపు ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. రేపు 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి 5 గంటలకే సిబ్బంది అందరూ కూడా పోలింగ్ కేంద్రం వద్దకి చేరుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి రెడీగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు మాక్ పోలింగ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా పెద్ద మొత్తంలో బరిలో ఉన్నారు కాబట్టి మాక్ పోలింగ్ కూడా రేపు ఉదయం 5 గంటలు లేదా 5:30 స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత యాక్చువల్ పోలింగ్ అనేది 7 గంటలకు స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించబోతున్నాము అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో
చాలా రోజుల నుంచి ఎన్నికలు లేవు, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో మేము గెలవాలని ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. సో రేపు అన్ని పార్టీలు కూడా చాలా హోరాహోరీగా ప్రచారం చేశాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఎన్నికలు మారాయి. అందరి కళ్ళు కూడా మున్సిపల్ ఎన్నికల పైనే ఉన్నాయి కాబట్టి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము. దాదాపుగా 43,000కు పైగా సిబ్బంది రేపు ఎలక్షన్ విధుల్లో పాల్గొనబోతున్నారు అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రతి చోట కూడా వెబ్ కాస్టింగ్ ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు రాష్ట్ర హెడ్ క్వార్టర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆఫీస్ ఉందో మాస్టర్ ట్యాంక్లో ఇక్కడ నుంచి మానిటరింగ్ కూడా ఉండబోతుంది. ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా కంట్రోల్ రూమ్కి సమాచారం చేరవేయవచ్చు, జిల్లా కలెక్టర్కి సమాచారం చేరవేయవచ్చు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఎవరైనా సహకరించకపోయినా ఇబ్బంది పెట్టినా ఇక్కడ వారికి సమాచారం చేరవేయచ్చు అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఎపిక్ కార్డుని తమ వెంట తీసుకొని వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కొంచెం గ్రామీణ వాతావరణం ఉంటుంది మున్సిపల్ ఎన్నికల పరిసర ప్రాంతాల్లో, మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాల్లో. కాబట్టి ఖచ్చితంగా కట్టుదిరినటువంటి భద్రత మధ్య ఎన్నికలు పూర్తి చేయాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక టార్గెట్గా పెట్టుకుంది. మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయి చూడాలి. కొంత భక్తులకి సంబంధించినటువంటి అంశం పైన కొన్ని జిల్లాల్లో బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు నిరసనలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర హెడ్ క్వార్టర్లో అంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో డీజీపీ ఆఫీస్ ముట్టడి కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర కూడా పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తు ఉంది. ఇతర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా కొంత బందోబస్తు ఉంది. కాబట్టి ఈ వాతావరణం రేపు కంటిన్యూ కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా శాంతియుతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. సో ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మున్సిపల్ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగబోతుంది. 13వ తారీఖున కౌంటింగ్ ఉండబోతుంది. ఈ నెల 16వ తారీఖున మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి స్పెషల్ మీటింగ్ ఉండబోతుంది. అయితే శ్రవణ్, ఇప్పటికే చూసుకుంటే దాదాపు 116 మున్సిపల్స్కి అయితే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అసలు ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారనుకోవచ్చు? ఎస్, అంటే కొంచెం ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. దాదాపుగా 250 ప్రాంతాలు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా పోలీసులు గుర్తించి రాష్ట్ర ఎన్నికల సంఘంకి సమాచారం చేరవేశారు. సో రాష్ట్ర ఎన్నికల సంఘం దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. పోలీసులకు సంబంధించినటువంటి అడిషనల్ మ్యాన్ పవర్ని కూడా అక్కడ డిప్లాయ్ చేయబోతుందని చెప్పవచ్చు. దాంతోపాటు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు సమన్వయం చేసుకోవాలి. ఇతర సిబ్బంది ఎవరైతే ఎన్నికల డ్యూటీలో ఉంటారో, టీచర్లు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ సమన్వయం చేసుకోవాలి. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కొంచెం తొందరగా చేరుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది సిబ్బందికి అందరికీ చెప్పడం జరిగింది. ట్రైనింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు. సో అడిషనల్ మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేస్తున్నారు, అడిషనల్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తున్నారు. దాదాపుగా 250కి పైగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అది ములుగు కి సంబంధించినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత వరంగల్కి జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. నిన్న మక్తల్కి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి మక్తల్ పైన కూడా కొంత స్పెషల్ ఫోకస్ ఉండబోతుంది. దాంతోపాటు మేడ్చల్, గజ్వెల్, సిరిసిల్ల, సిద్దిపేట లాంటి జిల్లాల్లో కూడా కొంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఆ జిల్లాలోనే ఎక్కువ ఉంటారు. సో అక్కడ కాంగ్రెస్ ఏమైనా సత్తా చాటినా, బీజేపీ ఏదైనా సత్తా చాటేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పినా, లేదా కవిత బలపరిచినటువంటి గుర్తుకు సంబంధించినటువంటి అభ్యర్థులు బలంగా ఉన్నారని తెలిసినా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యంత్రాంగం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఫోకస్ పెట్టాలి, పోలీస్ ఫోర్స్ కొంత ఎక్కువ డిప్లాయ్ చేయాలని చెప్పారు. 2996 వార్డుల్లో రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఓకే శ్రవణ్, థ్యాంక్ యూ.